హాయ్ అండి, మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు వ్లాగ్స్. ఈ పచ్చడి చూసి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. అంత ఎమ్మీగా ఉంది కదా. నోట్లో నీళ్ళు ఊరని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయాల్సిందే. అంత కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉందండి. 4 మామిడికాయలతో ఇదే కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అద్దరిపోతుందనమాట. సో దీనికోసం అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు, ఆవాలు, జీలకర్ర చిన్న కడాయిలో తీసుకొని దోరగా ఫ్రై చేసి మిక్సీ జార్లో పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాను. 4 మామిడికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వేసవి కాబట్టి మనకి మామిడికాయ పచ్చడి అనేది అందరూ పెట్టుకుంటుంటారు. నేనైతే ఈ 4 మామిడికాయలతో అయితే మీకు చేసి చూపిద్దాము, కొంత ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చూపిద్దాము అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ 4 మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం అన్నం తింటుంటే కూడా ఒక్కొక్క ముక్క పంటికి తగులుతుంటే అద్దరిపోతుందండి ఆ ఫ్లేవర్ అనేది. ఓకేనా. దీంట్లో అయితే సాల్ట్ అండి, ఒక 4 స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను నేను, ముక్కలకు తగినంతగా అనమాట. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేయండి, ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పౌడర్ కూడా యాడ్ చేయాలి. చిన్న కప్పుతో అంటే ఒక 4-5 స్పూన్ల కారం అయితే తీసుకున్నాను. ఇదంతా కూడా మీరు ఒకసారి కలిపేసేయండి. అండ్ మీకు పావు కిలోకి సగం అండి, దగ్గర దగ్గర ఒక 150 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను. అండ్ పల్లి నూనె అయితే ప్రిఫర్ చేయండి అండి. ఇదంతా కూడా వేసి మిక్స్ చేయండి. జస్ట్ అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు, కానీ ఎంత బాగుంది తెలుసా పచ్చడి. తప్పకుండా మీరు ఒక 4 మామిడికాయలతో ఇదే కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. యమ్మీగా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. చూస్తేనే నోరు ఊరుతుంది, కలర్ఫుల్గా ఉంది, ఎప్పుడెప్పుడు అన్నం తినేయాలా అన్నంత ఉంది కదా. సో నేనైతే ఒక గ్లాస్ జార్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా మనం పచ్చడి మొత్తం పెట్టుకున్న తర్వాత బాక్సెస్లో ఏం చేస్తామండి, మిగిలింది కొంచెం అన్నం కలిపి తింటాం కదా, అదనేది చాలా బాగుంటుంది. లాస్ట్ ఫినిషింగ్ ఇది చాలా బాగుంటుంది కదా. సో ఇలా కొంచెం అన్నం కలుపుకొని తింటున్నాను. ఎంత బాగుంది తెలుసా అండి, టేస్ట్ సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, చెప్పాను కదా, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.